శ్రీహరి పంచతులసి ప్యాక్ లో డ్రాప్స్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. డెల్టా శ్రీహరి పంచతులసి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. చాలా రోజుల ఎక్సర్సైజ్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ ని అనౌన్స్ చేసింది. 55 స్థానాలని మొదటి దఫాగా అనౌన్స్ చేసిన తర్వాత రెండో లిస్ట్ అనేది 10 రోజుల తర్వాత, అంటే దసరా తర్వాతే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అప్పుడే గాంధీ భవన్ ముందర అసలైన గొడవ మొదలైంది. టికెట్లను అమ్ముకున్నారంటూ అసంతృప్తులు, రాజీనామాలు కూడా మొదలైపోయాయి. సో కాంగ్రెస్ లో ముందు ఏం జరగబోతోంది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు, నమస్కారం అండి. నమస్తే. సో చాలా రోజుల ఎక్సర్సైజెస్ చేశారు, బోల్డని మల్లగుల్లాలు కుస్తీలు పడ్డ తర్వాత 55 మందితో ఫస్ట్ లిస్ట్ని కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. ఆ తర్వాత జరిగినటువంటివన్నీ మీరు చూసారు. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు నెక్స్ట్ లిస్ట్ కూడా వచ్చిన తర్వాత? ఇప్పుడు ప్రతిసారి వాళ్ళు కొట్టుకు చావడం, తగలబెట్టుకొని చావడం, బస్సుల్లో కొమ్మేసుకోవడం, లాస్ట్కి టీ కప్లో తుఫాన్ అని దిగ్విజయ్ సింగ్ లెటు పనికిమాలలో వచ్చి చెప్పడం, ఇవన్నీ సర్వసాధారణం. ఇక్కడ వాస్తవానికి దగ్గరగా ఎలక్షన్ రోజుల్లో ఉన్న తరుణంలో ఇలాంటి యాంబిగ్యూటీతో వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్తున్నారు అంటే ఎన్నాళ్ళు ఈ దిక్కుమాల కోర్ట్ ఆపరేషన్ అండ్ మోర్ ఆల్రెడీ కోర్ట్ ఆపరేషన్స్కి అలవాటు పడిపోయి వీళ్ళు గెలిచినా అటు వెళ్ళిపోతారా ఇటు వెళ్ళిపోతారా అన్న అనిశ్చితి ఆల్రెడీ ప్రజల్లో ఉంటున్నప్పుడు వీళ్ళు ప్రజల మనసులు గెలవడానికి, ప్రజల భరోసా తీసుకోవడానికి వీళ్ళు చేస్తున్న పని ఏమైనా ఒక్కటి పనికొచ్చింది కనబడుతుంది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి అటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ కాని వాడిని తీసుకొచ్చి అధ్యక్షుని చేశారు. ఈయంతో ఏం జరుగుతుంది? డబ్బులు దండుకుంటున్నారని వాళ్ళే కదా బయటకు వచ్చి చెప్తున్నారు. నిన్న కాక మొన్న పొన్నాల లక్ష్మీనారాయణ గారు బయటికి వెళ్ళినప్పుడు ఈయన మాట్లాడిన మాటలు అదే ఆ స్థాయి కలిగిన వ్యక్తులకి ఈయన ఇస్తున్న మర్యాద ఏంటో ఈ రోజు దాకా జరుగుతున్న సీనియర్స్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్న దగ్గర ఖచ్చితంగా సీనియర్సే రైట్ అన్న విషయం ప్రజలకు అర్థమయ్యేలాగా ఆయన ప్రవర్తన తెలుస్తుంది కదా. ఒక స్థాయి కలిగిన వ్యక్తుల్ని గౌరవం ఇవ్వడం మాట దేవుడు ఎరుగు. వాళ్ళని కనీస పరిగణలోకి కూడా తీసుకోకుండా ఇవాళ గద్వాల దగ్గర నుంచి ఉప్పల్ దగ్గర నుంచి ఏ ఎలక్షన్లో ఇవాళ నిలబెట్టిన క్యాండిడేట్ల యొక్క వాట్ దేర్ లెగసీ సార్? ఇక్కడ ఏం జరుగుతున్నాయి? అసలు ఏం జరుగుతుంది? దానికి పార్టీ మీద పట్టు ఎవడికి ఉంది? జానారెడ్డి గారు నిన్న స్టేట్మెంట్ చూస్తే నాకు వాళ్ళిద్దరు అబ్బాయిలకి టికెట్లు వచ్చిన తర్వాత కాంగ్రెస్ గెలిస్తే నేనే ముఖ్యమంత్రి అన్నాడు ఆయన. ఇదేంటిది? ఇంకా ఆళ్ళే సూళ్ళే కొడుకు పేరు సోమలింగం అన్నట్టు వీళ్ళ పార్టీ సంయుక్త కార్యాచరణ ఏం లేకుండా ఓ పక్కన జానారెడ్డి గారు లాంటి పెద్ద మనిషి నేను ముఖ్యమంత్రి అంటూ, ఈయనేమో ములుగు నుంచి గెలవబోతున్నా, సీతక్కకేమో నేను ముఖ్యమంత్రిని చేస్తున్నాను, ఓ పక్క బట్టి విక్రమార్క గారి సామర్థ్యం, ఇలాంటివన్నీ ఆల్రెడీ మనం చర్చించుకుంటున్న దగ్గర అట్లీస్ట్ టికెట్లు ఇచ్చే దగ్గర ఉన్న ఎవరైతే వాళ్ళు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూర్చోబెట్టి కన్విన్స్ చేయడానికి ఒక్కొక్కడిని ఒక్కొక్క టైం ఆ పార్టీ తీసుకోలేకపోతే నియోజకవర్గాలు అరిగా 119 నియోజకవర్గాలను ఒక్కొక్కడికి ఒక గంట టైం స్పెండ్ చేయలేరు. ప్రొయాక్టివ్గా కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటున్నాయి, రిప్రికేషన్స్ ఎట్లా ఉంటున్నాయి, ఓ 10 స్థానాలు 5 స్థానాల్లో కొంచెం తేడాగా ఉంటుంది, వాళ్ళు వచ్చి వాళ్ళు ఉన్నారు, ఇలాంటివి ముందు నుంచి పాసిఫికేషన్స్ ఎక్కడ జరుగుతున్నాయి? మొదటి లిస్ట్కే ఎంత అనిశ్చితి ఉంది. ఒక పెద్ద తలకాయ వెళ్ళిపోయినట్టే లెక్క పొన్నాల లక్ష్మీనారాయణ గారు. ఇప్పుడు రెండో లిస్టులో ఎక్కడికి వెళ్తారు ఈ ఎలక్షన్స్కి? ఎక్కడ సమాయత్తమైన వాళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే దీనికైనా కర్ణాటక తరహా గురించి నేను లక్షాలు చెప్పాను. ఆ మల్లికార్జున ఖర్గే గారు కానీ, లేకపోతే సిద్ధరామయ్య గారు కానీ, డీకే శివకుమార్ గారు కానీ సంఘటిత పోరాటంతో కాంగ్రెస్ని గెలుపు కోసం ఇప్పుడు ఏది ఏడున్నారు వీళ్ళు? హనుమంతుడు ఒక టికెట్ ఇచ్చారు, 2 టికెట్లు ఇచ్చారంట, కానీ ఉన్న డీసీసీలు వెళ్ళిపోయారు. ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికల్లా రేపు ఇంకా ఘోరమైన ఉంటాయి. మధు యాష్కిలేటోడు అక్కడ యాంటిసిపేట్ చేస్తాడు ఎల్బీనగర్లో. ఏమైంది? ఇవన్నీ స్టే ఆర్డర్లు ఇచ్చినట్టు కూర్చోబెట్టారు వీళ్ళని. ఈ 4 రోజుల్లో వీళ్ళకి వాట్ ఇస్ ది ఇంటర్నల్లీ గోయింగ్ అన్నది ఆయన కేఏసీసీలో ఉన్న ఇన్ఫ్లుయెన్స్తో అప్పటి అవుట్కమ్ డెరైవ్ అవ్వలేడు అతను. ఏమాత్రం తేడా జరిగితే అసలు స్థానికంగా వీళ్ళ నియోజకవర్గాలు వీళ్ళు ఎక్కడ వీళ్ళు నిజామాబాద్లో తెలిసి అనుకుంటారు నాకు మధు యాష్కి. ఆయనకి ఎల్బీనగర్లో పని ఏంటి? ఇన్నాళ్ళు నువ్వేం చేస్తున్నావు? రేవంత్ రెడ్డి లాంటి స్థాయి కలిగిన పీసీసీ అధ్యక్షుడు అయ్యుండి ఆయన పాసిఫై చేస్తూ నీ నియోజకవర్గంలో మన పార్టీ స్ట్రెంథన్ అవ్వాలి, అక్కడ ఉండవలసింది పోయి ఏడొచ్చేందుకు నిలబడుతావు? ఏ ఈక్వేషన్స్? నీ సామాజిక వర్గ ఈక్వేషన్స్ కోసం కాదు కదా మన ఎలక్షన్స్. స్థానిక నాయకుల యొక్క ఔన్నత్యంతో కాంగ్రెస్ పార్టీ పరిరక్షణ దగ్గర వీళ్ళ దగ్గర ఏదైనా చర్చ ఉందా? ఎక్కడ తీసుకెళ్తున్నారు ఈ పార్టీని? అంటే నువ్వు తెలుగుదేశం ఛాయల్లో నిన్న మొన్న జరుగుతున్న పరిణామంలో ఒక కమ్మ సామాజిక వర్గం రైల్లో చంద్రబాబు గారి గురించి అలజడి చేసేసి నెక్స్ట్ 48 లక్షల సెటిలర్ లోట్లు ఇవన్నీ గంపకొత్తగా కాంగ్రెస్ పడిపోతాయి అనుకుంటున్నావా? గత అనుభవం తెలీదా? తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీతో సమన్వయపరుచుకున్న నెక్స్ట్ మూమెంట్ అప్పటిదాకా ఉన్న ఫ్లేరప్ ఉన్న కాంగ్రెస్ నిర్వీర్యంగా పడిపోయి టీఆర్ఎస్ ప్రభుత్వం చేతిలో పెట్టారు. మళ్ళీ అదే గేమ్ చేస్తే ఒకవేళ అదే కమ్మ సామాజిక వర్గం అనుకుంటే నిన్నటి లిస్టులో ఒక్కరు కూడా లేరు కదా ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి లీడర్లు. ఆ లిస్ట్ మారి దేవుడు ఎరగమ్మా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సంబంధం లేని విషయం ఏంటంటే తెలుసుకోవాల్సిన విషయం కూడా అరకపూడి గాంధీ గారు సామాజిక వర్గానికి అధ్యక్షుడైన
ఆయన దగ్గర ఎన్నో సంఘాలు ఉన్నాయి, 1100 పైచీలకి సంఘాలు ఉన్నాయి. అదే ఆయన అధ్యక్షుడు హైదరాబాద్లో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా చాలా వరకు. ఆయన ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇవాళ సామాజిక వర్గ పరిరక్షణ ఆయన ఎలా జరుగుతుంది అందరికీ తెలుసు. అంత పెద్ద మనిషి అక్కడ ఉంటే వీళ్ళు ఏం కోతి వేషాలు వేస్తున్నారు? రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు తెలుగుదేశం కాబట్టి అంటే తెలుగుదేశం నుంచి వచ్చిన కేసీఆర్ గారు బీఆర్ఎస్ ముఖ్యమంత్రి. ఈ ప్రాథమిక అవగాహన కూడా లేకుండా ఉంటే ఏం రాజకీయాలు చేస్తున్నారు? ఇవి రాజకీయాలు అంటారా, రాజకీయ విన్యాసాలు అంటారా? ఇదేమన్నా సర్కస్ కంపెనీయా? 137 సంవత్సరాల పైచీలకు లెగసీ కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి దౌర్భాగ్యం ఎక్కడి నుంచి వచ్చింది నాకైతే అర్థం కావట్లేదు. తెలిసి చేస్తున్నారా, తెలియకుండా చేస్తున్నారా? స్టాల్వర్డ్స్ ఉన్న పార్టీలో కనీస పరిగణన లేదు. ఓ బీసీ పునాదుల మీద ఏర్పడిన పార్టీ కింద పరిగణనలోకి వస్తున్న తరుణంలో ఆయన హనుమంతరావు గారికి కన్సిడరేషన్స్ లేదు. పొన్నాల లక్ష్మణ్ ఏ విధంగా అవమానించారో చూస్తున్నాం. ఎన్నమ్మా ఇచ్చారు? 14 మందికి అనుకుంటాను ఎస్సీ సామాజిక వర్గానికి, 4గురికో 5గురికో ఎస్టీలకి ఇచ్చినట్టు. ఇద్దరికే ఇచ్చారు. ఎక్కడ జరుగుతున్నాయి? సో ఇప్పుడు మనం బీసీల గురించి మాట్లాడుకున్నప్పుడు పొన్నాలకి ఇవ్వలేదు, మీరు చెప్పిన మధు యాష్కి కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, వీళ్ళు ఎవరైతే ముందు నుంచి ఉన్నారో వాళ్ళకి ఇవ్వలేదు. అసలు ఏ సామాజిక వర్గాలు లేకుంటే సోషల్ స్ట్రాటజీ అనుసరించారో? అసలు స్ట్రాటజీ అనేది ఏముంది? దేని ప్రకారం టికెట్లు ఇచ్చారనుకుంటున్నారు మీరు? ఏం లేదు, ఎవరు లాబింగ్ ఆడు, ఎవరు డబ్బులు గంపకొత్త పెంచుకున్న దానికి కనబడుతున్నారు తప్ప నిజంగా స్ట్రాటజీ లాబింగ్ చేసి ఉండి ఒరిజినల్ కాంగ్రెస్ ఎబిలిటీస్తో కనుక టికెట్లు ఇచ్చి ఉంటే ఈ ఉపద్రవం ఉండకపోయింది. ఇది కన్నా ఎలక్షన్ డేస్ కౌంట్లో ఉన్నప్పుడు ఇలాంటి గిమ్మిక్స్ అయితే ఇస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్ ఇన్ రెస్పెక్టివ్ పార్టీ. సో నిన్నటి అసంతృప్తి తర్వాత లోపల నుంచి నిరసన గళాలు వినిపిస్తున్నాయి, ఆగ్రహాలు కనిపిస్తున్నాయి. గతంలో ఓటుకు నోటు అన్నారు, ఇప్పుడు ఓటుకు సీటులాగా మారిపోయింది. 65 సీట్లకు కాను 600 కోట్లని రేవంత్ రెడ్డి వెనకేసుకున్నారు అని ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు, గద్వాల టికెట్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి లీడర్ కూడా చెప్తున్నారు. అది వాస్తవానికి దగ్గరగా ఉంటాయో దూరంగా ఉంటాయో వ్యక్తి యొక్క ఔన్నత్యం తెలిసిన వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నట్లే. ఇప్పుడు రేవంత్ రెడ్డి క్రెడెన్షియల్స్ని ఎవరైనా ఆలోచించి మాట్లాడితే వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి దూరంగా ఉన్నాయి వాళ్ళకే అర్థమవుతుంది. ఇది తెలిసి కూడా మీరు ఇలాంటి వెసులుబాటు కాంగ్రెస్ పార్టీ తీసుకుందంటేనే ఆ రోజే ఆశ్చర్యానికి గురి అందరం. సో ఇది ఇందులో విడ్డూరం ఏం లేదు. వీళ్ళ యొక్క ఒరిజినల్ ఎబిలిటీస్ ఇవి ఆ పైకి చెప్పినట్టుగా లోపల మాత్రం జరిగి వేరేగానే ఉన్నాయి. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యాభర్తలు ఇద్దరికి టికెట్లు, జానారెడ్డి గారికి 2 పిల్లలకి టికెట్లు, ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కావాల్సింది తప్పితే అక్కర్లేనివి ఏవి చేయట్లేదు అన్న విషయం చూసుకున్నాం. అందుకని ఇంకేలేదు. లీడర్ల మర్యాద ఏంటి, కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద ఇవన్నీ పైకి మాత్రమే కబుర్లు చెప్తున్నారు. వాళ్ళు చేయవలసిన పని వాళ్ళు చేస్తున్నారు. నేను ఉపద్రవం రేపు ఎలక్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో పొన్నాల లక్ష్మి ముందు నుంచి చెప్తున్నారు బీసీ లీడర్లకి ఓడిపోయే స్థానాలు మాత్రమే ఇస్తున్నారని. హైదరాబాద్లో ఇచ్చినటువంటి బీసీ లీడర్లకు అన్ని ఓల్డ్ సిటీలో ఇచ్చారు. ఓల్డ్ సిటీలో అక్కడ ఎంఐఎం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, మళ్ళీ అక్కడే గెలుచుకుంటుంది ఎంఐఎం అనేది ఉంది. ఇప్పుడు ఆయన ఒక ఎక్స్పీసీసీ అధ్యక్షుడు చేసిన సమైక్య రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రానికి చేసిన ఆయనకి లాజిస్టిక్స్ అప్పటి తెలియవు. ఏ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం ఎంత డామినేట్ చేస్తుందో, ఎవరు వ్యక్తి కాదో ఆపటి తెలియకుండా ఆయన పీసీ అధ్యక్షుడు చేస్తాడా? అట్లీస్ట్ ఆయన ఎక్స్పీరియన్స్ని కూడా వాడుకోకపోతే నీ స్థాయి కలిగిన వ్యక్తులు వేరే పార్టీకి వెళ్తే ఎలాంటి సముచిత స్థానాలు ఇస్తారో చూసి కూడా అలాంటి వ్యక్తుల గురించి అలా మాట్లాడితే ఇవాళ జాయిన్ అవుతారు. చూడండి, ఆయన సాయంత్రం సభలో జాయిన్ అవుతాడు 70,000 మంది కార్యకర్తల మధ్యలో. కథ వేరే ఎలా ఉంటుందో చూద్దురు. సో సెకండ్ లిస్ట్ అనేది దసరా తర్వాత రాబోతుంది. మీరు గమనించారు లేదు, బీఆర్ఎస్ పార్టీకి ఒక గౌడ సామాజిక వర్గం నుంచి వరంగల్ నుంచి ఎంపీ గారు డాక్టర్ గారు మారారు. అదే ఈక్వేషన్ ఇప్పుడు పొన్నాల గారు అదే ఈక్వేషన్తో బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారు. ఆ ఉపద్రవం ఎలా ఉంటుందో చూడు ఎలక్షన్కి. సో ఫ్యూచర్ అనేది కనిపిస్తుంది ఆల్రెడీ క్లియర్. సో నిన్న 55 స్థానాలకి అంత గొడవ అయినప్పుడు మళ్ళీ సెకండ్ లిస్ట్ రిమైనింగ్ స్థానాలన్నిటికీ అనౌన్స్ చేయబోతారు. అది కూడా దసరా తర్వాత అన్నప్పుడు ఎలా ఉంటుంది? ఉధృతంగానే ఉంటుంది, అంత ఈజీగా ఎవరు ఉండరు. ఇప్పుడు పొలిటికల్ ఏరాలో వాళ్ళ అంబిషన్స్ లైఫ్లో ఎట్లాగైనా సరే ఒక ఎమ్మెల్యే అవ్వాలను ఆ ఆస్పిరేషన్స్తో వాళ్ళు వర్క్ చేస్తుంటారు. అందులో కొంత కాన్ఫిడెంట్గా నియోజకవర్గాల్లో పనిచేసుకున్న వాళ్ళకి భంగపడ్డారు అనుకో చాలా 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 తీవ్ర పరిణామాలు ఉంటాయి. కాంగ్రెస్లో ఆ స్వేచ్ఛ ఉంది. దే కెన్ షో దేర్ యాంగర్ అన్న రెస్పెక్టివ్ పార్టీ ఆఫీస్ మీద నాయకుల మీద గ్యారెంటీగా చూపిస్తారు. దానికి సిద్ధపడగలగాలి, అంతకన్నా ఇంకా. సో పొన్నాల లక్ష్మి బయటికి వెళ్తూ కూడా చేసిన కామెంట్స్ ఇవే, విల్లాలకి లేకుంటే ఆ ప్లాట్లను రాయించుకుంటున్నారు అనేది. నిన్న కూడా అదే మాట వినిపించింది, అమ్ముకుంటున్నారు అన్నప్పుడు అధిష్టానం ఏం చేస్తుంది అసలు? అధిష్టానానికి తెలీదా? తెలియనకే కదా, వీళ్ళకి ఇంగ్లీష్ రాదు, వాళ్ళకి హిందీ ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదు, వీళ్ళకి తెలుగు తప్ప ఇంగ్లీష్ రాదు. అంచేత ఎవరు ఏం చేయలేరు దాన్ని. అలా మాణిక్యం ఠాకూర్ ఉండేవాడు కదా ముందోడు, ఏం చేయలేక పబ్జీలను వాట్సాప్లో ఆడుకునేవాడు అంతే. వీళ్ళ బాధ అప్పటికి అరణ్య రోదనే. సేమ్ అదే జరుగుతుంది ఇప్పుడు, అంతకన్నా ఏం లేదు. అంటే దాన్ని కాపాడేవాడు ఎవడో అన్నది ఆలోచించుకో. వాళ్ళైనా తెలుగు నేర్చుకుని ఇక్కడికి రావాలి, లేకపోతే వీళ్ళైనా హిందీ ఇంగ్లీష్ నేర్పి ఇక్కడ పంపించాలి ఢిల్లీ. అంతవరకు దాన్ని ఎవరు కాపాడలేరు.
సో అలాంటప్పుడు మేము కర్ణాటక ఫార్ములా ఇక్కడ రిపీట్ అవుతుంది, ఇక్కడ కూడా మాదే ఇంపాసిబుల్ టు వస్తుంది అన్నప్పుడు కర్ణాటక ఫార్ములా ఇంపాసిబుల్ టు నెక్స్ట్. అక్కడ వాళ్ళకి యూనిటీ ఉంది. మల్లికార్జున్ ఖర్గే, డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఏకతాటి మీద కాంగ్రెస్ అనేది తల్లిలేట పార్టీ అని తల్లిని గౌరవించినట్టు గౌరవించారు. అందుకే వాళ్ళు సక్సెస్ చూశారు. వీళ్ళకి ఎవరికి గౌరవం ఉంది? నేను పొన్న లక్ష్మణ్ గారు జై ఐఎమ్ ఇండియన్, జై కాంగ్రెస్ అన్నప్పుడు ఆయనకి తిరిగి రెసిప్రోకేట్గా పార్టీ ఇచ్చిన మర్యాద ఏంటి? అధ్యక్షుడు. అది చూస్తేనే నీకు అర్థం అవ్వాలి వాళ్ళు వెళ్తాను. సో ముగ్గురు ఎంపీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోతున్నారు ఇక్కడ ఈసారి. అంతే. బీజేపీ వాళ్ళకి అదే క్యాండిడేట్లు లేని డొల్లతనం, ఉన్నదాన్ని పరిరక్షించుకోలేకపోవడం క్లియర్గా తెలుస్తుంది. అంతకన్నా ఇంకేం లేదు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్.